చూపించిన దేవానికే వందనమయ్యా. ఊహకు మించిన కృప చూపించిన దేవానికే వందనమయ్యా. క్రొత్త వత్సరం అనుగ్రహించిన దయా కిరీటం అలంకరించిన క్రొత్త వత్సరం అనుగ్రహించిన దయా కిరీటం అలంకరించిన దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా. దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా. ఊహకు మించిన కృప చూపించిన దేవానికే వందనమయ్యా. ఏ తెగులైనా నా ఇంట లేకుండా ఆపదలేవి నా వెంట రాకుండా. ఏ తెగులైనా నా ఇంట లేకుండా ఆపదలేవి నా వెంట రాకుండా. ఆవరించావు, ఆదుకున్నావు, ఆదరించావు, ఆతుడవయ్యావు. ఆవరించావు, ఆదుకున్నావు, ఆదరించావు, ఆతుడవయ్యావు. కంటికి రెప్పలాగా నన్ను కాచావు. ఇమ్మని చెప్పేలోగా అక్కర తీర్చావు. కంటికి రెప్పలాగా నన్ను కాచావు. ఇమ్మని చెప్పేలోగా అక్కర తీర్చావు. దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా. దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా. ఊహకు మించిన కృప చూపించిన దేవానికే వందనమయ్యా. కొన్నిసార్లు పరిస్థితులు బాగున్నప్పుడు భయపడండి, గౌరవించండి, లోబడండి అంటే లోబడరు. ఏదో ఒక రోజు వచ్చింది చూడండి, అప్పుడు అట్టాగనే కొట్టుకుంటా ఉంటుంది. పాపం ఈ రాజుగారి పరిస్థితి కూడా అట్నే అయిందంట. ఎవరికి భయపట్ల, ఎంత చెప్పినా భయపట్ల. హఠాత్తుగా ఏ శత్రువులు ఆయన మీదికి రాకుండానే అరిచేయి కనపడింది. గసగస గసగస వణుకుతున్నాడు, భయం వేసింది. ఏంటయ్యా పరిస్థితి అని అంటే అప్పుడు చెబుతా ఉన్నాడు, ఏమి లేదయ్యా, ఇదిగో ఈ రాత యొక్క భావం ఎవరు చెప్పగలరో తీసుకురండి అని అంటే దానియేలు అని ఆయన చెప్పగలడు అన్నాడు. దానియేలును తీసుకొచ్చారు. దానియేలును తీసుకొస్తే ఆయన ఆఫర్స్ అన్ని ప్రకటిస్తున్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ రాత భావం గనక నువ్వు చెబితే, రాత అర్థం గనక నువ్వు చెప్తే నీకు ఎలాగుని చేస్తాం, అలాగుని చేస్తావు, బహుమానాలు ఇస్తాం, దానాలు ఇస్తాం, నీకు ఒక మంచి అధికారాన్ని ఇస్తామని చెప్తా ఉంటే ఈ 5వ అధ్యాయం 17వ వచనంలోనికి రాగానే దానియేలు భక్తుడు అంటున్నాడు, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనను ఇమ్ము. అయితే నేను ఈ రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పేదను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే అండి, ఈ తుచ్చమైన వాటి మీద ఆయన మనసుని నిలపల. ఎవరి మీద మనసు నిలుపుతున్నాడు? దేవుడిచ్చే బహుమానం మీద మనసుని నిలుపుతున్నాడు. దేవుని పని మీద మనసుని నిలుపుతున్నాడు. మర్మయుక్తమైన ఆ రాత యొక్క భావాన్ని మిగిలిన వాళ్ళందరికీ తెలియచేయటానికి ఆయన మనస్సును నిలుపుతున్నాడు. దైవజనాంగమా, ఈ రోజున దేవుని మాటలు ఆలకిస్తున్న మనం కూడా అండి, ఈ ఉపవాస దినాలలో లేదా ఈ ప్రత్యేకమైన దినాలలో నీ ప్రార్థనకి శుభప్రదమైన జవాబు దొరకాలి అని అంటే దేవాతి దేవుడు
మన ప్రార్థనలు ఆలకించి అంగీకరించి శుభప్రదమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపి బలపరచాలి అని అంటే ఆ దానియేలుతో దేవుని దూత మాట్లాడినట్లుగా మన మనస్సును దేవుని మీద నిలిపేవారిగా ఉండాలి. దేవుని మీద నిలపటం అనంటే దానియేలు పవిత్రత మీద మనస్సును నిలిపాడు. రెండవది ప్రార్థన మీద మనస్సును నిలిపాడు. మూడవది తుచ్చమైన బహుమానాల మీద కాక దేవుని మీదనే, దేవుడిచ్చే ఆశీర్వాదం మీదనే, దేవుడిచ్చిన పనిని ఇతరులకు ప్రకటించడం మీదనే మనస్సును నిలిపాడు. ఈరోజు మనం వేటి మీద మనస్సును నిలుపుతున్నాం? అప్పుడప్పుడు తుచ్చమైన వాటి మీదకి మనసు లాగుతూ ఉంటుంది. చాలామంది ఉంటారండి, ఎవరన్నా ఏదన్నా ఆఫర్ చేస్తే ఇట్టే మారిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ రోజున దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అని అంటే కొన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కొన్ని శ్రమలు కలిగిన మన మనసు దేని మీద నిలపాలి అని అంటే తుచ్చమైన బహుమానాల మీద కాదట, కానీ దేవుడిచ్చే యోగ్యమైన వాటి మీద మన మనసు నిలిపేటట్లుగా ఉండాలి. దానియేలు జీవితంలో దేవుడు ఆయన దగ్గరికి తన దూతను పంపించి తన ప్రార్థన ఆలకించబడిందని చెప్పడానికి గల కారణం కేవలం ఇదేనండి, ఆయన మనస్సును నిలిపాడు. మనం కూడా వీటి మీద మనస్సుని నిలపాలి. ఇంకా దేని మీద ఆయన మనస్సును నిలిపాడో తెలుసా? ఆ మనస్సును నిలపడమే కాకుండా దేవునికి ఇష్టమైన దానియేలులోని సుగుణం ఇంకొకటి ఏదో తెలుసా? దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో చూస్తూ అంటున్నాడు, అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకున్నావు. ఏముండాలంటే అండి, ఒకటి మనస్సుని నిలపాలి. రెండవది ఏముండాలి? మనలో తగ్గింపు అనేది ఉండాలి. ఏ విషయంలో తగ్గింపు ఉండాలి? దేవుని ఎదుట తగ్గించుకోవాలి, దేవుని సేవకుల ఎదుట తగ్గించుకోవాలి, తోటి వారి ఎదుట ప్రేమతో కూడిన తగ్గింపు అనుభవం మనకి కావాలి. అట్లాగను కాకుండా అన్నీ నాకు తెలుసు, మొత్తం నాకు తెలుసు, నేనే గొప్ప, నేనే పరిశుద్ధుడిని, నేనే యోగ్యుడిని, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి నీ మనసులో అనుకుంటే అదే గొప్ప గర్వం. అందుకని అంటాడు, నాశనానికి ముందు, పడిపోవటానికి ముందు లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ఏంటి అని అంటే అహంకారమైన మనసు, గర్వం. ఈ రెండు అనమాట. ఏ వ్యక్తి అయినా పడిపోవటానికి, నాశనం కావటానికి మూలం ఏయి అని అంటే అహంకారమైన మనసు ఒకటి, గర్వం ఒకటి. దేవుని జనాంగమా, ఆయన ఎదుట మనం తగ్గింపు కలిగిన వారిగా ఉంటే అప్పుడు ఆయన మన ప్రార్థనను ఆలకించి శుభప్రదమైన జవాబునిచ్చి మనకు ధైర్యాన్ని ఇస్తాడు, భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని సన్నిధిలోనికి వస్తున్న మనం ఎట్లాగుంటున్నాం? తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి, ప్రార్థనలో తగ్గించుకోవాలి, భక్తి జీవితంలో తగ్గించుకోవాలి, పెద్దల ఎదుట తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. అహము గర్వం గనక మన జీవితాలలో పొడ చూపితే మనం పతనానికే మూలం అయ్యింది, కానీ మనం బాగుపడటానికి ఏ విధంగా కూడా అవసరమయ్యేది ఉండదు. ప్రియులారా, ఈ రోజున వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దానియేలు దేవునికి నువ్వు బహుప్రియుడు అవ్వటానికి, దానియేలు నీవు అడిగింది దేవునికి వినబడి శుభప్రదమైన జవాబుగా దేవునికి ఇవ్వటానికి గల కారణం ఏంటి? మేము ఇంతకాలం నుంచి అడుగుతున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, మాకు రాని జవాబు, మాకు రాని ప్రత్యక్షత, మాకు దొరకని శుభప్రదమైన ఆ గొప్ప ఆశీర్వాదం నీకు ఎలాగును దొరికింది అని అంటే వాక్యంలో ఉన్న అనుభవాలు, దానియేలు జీవితంలో ఉన్న కనులకు కట్టొచ్చినట్టు కనపడే ఆ మంచి సుగుణాలు ఏవి అని అంటే అతడు దేవుని మీద మనసుని నిలిపాడు. రెండవది, ఆయన ఎదుట తగ్గింపు కలిగిన వానిగా ఉన్నాడు. ఈ రోజున మనం కూడా తగ్గింపు కలిగిన వారిగా ఉంటే అప్పుడు మన ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు. తగ్గింపు గురించి చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. యేసు ప్రభు వారు చెప్తారు, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమన్నామని చెప్పి. సరే, ఇక మీరు కొడతా ఉంటే చూపిస్తామన్నాడు అనుకోండి, వాడికి అలసట వచ్చినా ఆపకుండా కొడతానే ఉంటాడు. అవసరమైన సందర్భాల్లోనే, అనవసరమైన వాటిల్లో కాదు. అందాక ఎందుకు? భారతదేశానికి స్వాతంత్ర్యం రావటానికి మహాత్మా గాంధీ అని అంటారు. ఆయన పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, కానీ ఆయన పేరుకు ముందు మహాత్ముడిగా చేర్చిన పదానికి గల కారణం ఏంటనంటే దేశానికి స్వాతంత్ర్యం రావటానికి పోరాట పటిమతోటి నడుం బిగించి మున్ముందు నిలిచిన వ్యక్తి అని చెప్పి, అయ్యా ఎంతకు నువ్వు ఆ పోరాటంలో ఈ గొప్ప స్వాతంత్ర్యాన్ని సంపాదించడానికి ఎంత రక్తపాతం సృష్టించావు, ఎంతమంది తలలు బ్రిటిష్ వాళ్ళని నువ్వు తెగనరికావయ్యా అని అంటే తలలు తెగనరకలా. మరి ఏం చేసావు అని అంటే ఉప్పు సత్యాగ్రహం. ఏం చేసావు అని అంటే శాంతియుతమైన పోరాటం, మౌన పోరాటం. ఏంటయ్యా నువ్వు అనుసరించిన పద్ధతి ఎక్కడుంది, ఏ గ్రంథంలో ఉన్నది అని అంటే యేసు ప్రభు వారు చెప్పారు, ఒక చెంప కొట్టేవానికి ఇంకొక చెంపని చూపించు. అలాగున మౌని అయి ఉన్నాడు, అలాగునే పోరాటం మొదలుపెట్టాడు. ఆ పోరాటం ద్వారా దేవుడు మన భారతదేశానికి
మనకి స్వయం సంపత్తిని, స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యం రావటానికి గల కారణం గాంధీ గారితో పాటు కొంతమంది సమరయోధులైతే వాళ్ళు అనుసరించిన ఒక ప్రముఖమైన మార్గం బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు చూయించిన మార్గం. ప్రియులారా, దేవుని వాక్యం అదే అంటుంది. ఎవరైతే దేవుని ఎదుట తగ్గింపు కలిగిన వారిగా ఆయన ఉపదేశం, ఆయన మాట, ఆయన పరిస్థితులన్నీ ఆలకించి వాటికి లోబడి జీవితాలను కొనసాగిస్తూ ఉంటారో అటు వారికి దేవుడు తప్పకుండా జవాబుని ఇస్తాడు. అది కూడా శుభప్రదమైన జవాబుని ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో అదే అంటున్నాడు. దానియేలు, నా ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకున్నావు గనుక నాకు ఇష్టమైంది, నీ ప్రార్థన వినపడింది, నీకు శుభమవునుగా కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక లక్షణం ఆయనలో ఉన్న సుగుణాలు, ఒకటి మనసు నిలిపాడు దేవుని మీద, రెండవది దేవుని ఎదురు తగ్గింపు కలిగి ఉన్నాడు, మూడవది ఇంకొక లక్షణం ఏంటనంటే 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటే ఇక్కడ ఒక మాట ఉంటుంది. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులోని ఆ తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం. దానియేలు దేవుని సన్నిధిలో ఆయనకు బహుప్రియుడయ్యి ఆయన ప్రార్థనకి జవాబును, శుభప్రదమైన ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి గల కారణం మూడవది ఏంటనంటే అతడండి ఇతరుల క్షేమం కొరకు మక్కువ కలిగిన వాడు, ఇతరుల క్షేమం కొరకు ఆశ కలిగిన వాడు. ఇతరుల క్షేమం, ఇతరుల్లో ఆ స్నేహితులే అయితే అనుకోవచ్చు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళతో పాటుగా ఆ దేశంలో ఉన్న మిగిలిన వాళ్ళు జ్ఞానులు ఉన్నారే, ఇక్కడ వీళ్ళకి వచ్చిన కష్టతరమైన ఒక సమస్య ఏంటనంటే బబులోను చక్రవర్తికి దేవుడు ఒక మంచి వరం ఇచ్చాడు. కలగంటాడు, కల మర్చిపోతాడు. అట్టని చెప్పి కొన్ని స్టార్టింగ్ ట్రబుల్ ఉంటాయి. పోయిన ఆదివారం ఏం వాక్యం చెప్పాను అన్నానంటే ఆలోచనలో చక్ర పడుతూ ఉంటారు, ఆలోచన అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏం చెప్పారు, రోజు ప్రార్థన పెడుతున్నాడు, రోజు ఏదో ఒకటి చెబుతున్నాడు, ఆదివారం ఏం చెప్పాడు అని ఆలోచన చేస్తానే ఉంటాం. ఈలోగా ఒక్క మాట నేను అందించగానే అప్పుడు వెంటనే అందుకుంటుంది. వాళ్ళ కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్, ఈయన కూడా స్టార్టింగ్ ట్రబులేనండి. ముందు కల మర్చిపోయాడు కదా, ఏదో ఒకటి మనం చెబుదామనంటే ఊరుకునేవాడు కదా, వెంటనే మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఈయన అంటున్నాడంట, బాయ్ రాత్రి నాకు ఒక కల వచ్చింది, మంచిదేనాయ్యా, ఏం చేయాలి, కలభావం చెప్పాలి మీరు అని అన్నాడంట. జ్ఞానులను పిలిచాడు, అందరూ వచ్చారు, కూర్చున్నారు. రాజా, నువ్వు మాకు ఇచ్చే ఆ భాగ్యం ఎంత గొప్ప భాగ్యం అయ్యా, మాకు కావలసినవన్నీ ఇస్తున్నావు, తినటానికి ఇచ్చావు, కట్టుకోవటానికి ఇచ్చావు, వండటానికి ఇచ్చావు, క్షేమస్థితిని ఇచ్చావు, మా పని ఇదే కదా, మీరు గన్న కళ ఏంటో చెప్పండి, మేము దానికి అర్థం చెబుతామన్నారంట. మాలా మంచోడు వచ్చావులే, కళ కూడా మర్చిపోయా, కళ కూడా మీరే చెప్పండి అన్నారంట. ఇదెట్ట తెలిసిద్ది బాబు, కళ వచ్చింది మీకు, మాకెట్ట తెలిసిద్ది అన్నానంటే నేను అందుకే చెబుతున్నా, ఫలానా రోజు వరకు మీకు గడువు ఇస్తున్నా, ఈ గడువులోపు నేను గన్న కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలి. అయ్యా కళ ఎట్టిదైనా మేము భావం చెబుతాం, కళ చెప్పానంటే కళ గుర్తులేదో కళ కూడా మీరే చెప్పండి, దాని భావం కూడా మీరే చెప్పండి, ఫలానా రోజులోపు మీరు చెప్పకపోతే మీ తలలు దిగిపోతాయి, జాగ్రత్త అన్నాడు. ఆజ్ఞ జారీ చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళతో పాటుగా ఎవరున్నారనంటే వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. అక్కడున్న జ్ఞానులు అందరూ ఉన్నారు. బబులోను సంస్థానంలో వాళ్ళందరూ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అయ్యో నాశనం సిద్ధమైపోయింది, కళ చెబితే కళ భావం చెబుతాం కానీ కన్న కళను మేము ఎట్లాగని చెప్పగలం, కళ ఆయనకు వచ్చింది మేము ఎట్లాగని చెప్పగలం అనుకుంటా ఉంటే ఈలోగా ఈ మాట దానియేలునకు తెలియజేశారు. దానియేలు వచ్చి అంటున్నాడు, ఇదిగో నా స్నేహితులైన మీరు అలాగనే మిగిలిన వాళ్ళు కూడా నశింపకుండునట్లుగా దేవుని ఎదుట నేను ప్రార్థన చేస్తా. ఎంత మంచి ఆలోచన అండి. దేవుడు దానియేలుకి శుభప్రదమైన జవాబునివ్వటానికి, దేవుడు దానియేలును బహుప్రియుడు అని అనటానికి గల కారణం ఏంటనంటే తన స్నేహితులతో పాటు ఇతరుల యొక్క క్షేమం కొరకు కూడా శ్రద్ధ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనకున్నదా మాట, మనకున్నదా మనసు, ఆ మనసు కనుక మనకుంటే దేవుడు మనలను కూడా దీవిస్తాడు. కొంతమంది ఉంటారండి స్నేహంలోనే, యోధా ఇస్కరియోతు ఉన్నాడు, వసంత దినాలు కదా, జ్ఞాపకం చేసుకోవాలి కదా, ఆ యోధా ఇస్కరియోతు
ఆయనతో యేసు ప్రభు వారితోనే ఉన్నాడు, ఆయన ప్రక్కల్లో పెరుగుతూనే ఉన్నాడు, ఆయనతోనే ఉన్నాడు. ఆయన చేసిన అద్భుతాలు చూస్తున్నాడు, ఆశ్చర్యాలు చూస్తున్నాడు, ఆయన చేసిన ఆ పెట్టిన రొట్టెలన్నీ తిన్నాడు, ద్రాక్షరసం తాగాడు, అన్నీ బాగానే ఉన్నాయి. తీరా చూస్తే ఈయన స్నేహం ఏమైందనంటే తుచ్చమైన వెండి నాణ్యాల కోసం నమ్మకమైన స్నేహితుడు ప్రభు వారిని రాణువ వారికి అప్పగించాడు, మతాధికారులకి అప్పగించాడు. స్నేహమే దిలీలా ఉన్నది ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న సంసోనుని తన యొక్క జాతికి చెందిన ఫిలిష్తీయులకి అప్పగించింది. కానీ స్నేహంలో ఎంతమంది పతనానికి నాంది చూపించారు. కానీ దేవుని వాక్యంలో చూస్తే మనందరికి తెలిసిన సమూయేలు మొదటి గ్రంథంలో అక్కడ దావీదు యోనాతాను గురించి జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ఆ యోనాతాను హృదయం, రాకుమారుని యొక్క హృదయం మందగాసే గొర్రెల కాపరి హీన స్థితిలో ఉన్న పెంటకుప్పల మీద ఉన్న దావీదు హృదయముతో కలిసిపోయెను అని అక్కడ వాక్యంలో మన జ్ఞాపకము చేయబడి. చూడండి, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతానును దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతనిని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. 3వ వచనంలో అంటాడు, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని యోనాతానును ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడు. ఈయన ప్రేమించాడు, ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమ మాటలతోనే కాదు, కానీ ఎంత గొప్ప భాగ్యం వాళ్ళ జీవిత అనుభవాలలో ఉన్నది అనంటే, తండ్రి కొడుకులేమో తండ్రి కొడుకులలా కాకుండా సౌలు యోనాతానులు బహు సరసులుగా బ్రతికారట బ్రతికిన కాలం అంతా. కానీ యోనాతాను దావీదుల విషయంలో వరుసగా బావబావమరుదులైనా సరే మొత్తానికి ఆయన హృదయం ఈయన హృదయంతో కలిసిపోయింది. గొప్పోడితో పేదోడి హృదయం కలుపుకుంటాడు, కానీ అది గొప్పతనం కాదు. ఒక గొప్ప స్థితిలో ఉన్నవాడు పేదరికంలో ఉన్నవానితో హృదయాన్ని కలుపుకుంటే అది నిజమైన స్నేహం. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, దావీదు యోనాతానుల యొక్క స్నేహం ఎలాగున్నది అనంటే, అనేక పర్యాయాలు సౌలు చేతిలో నుంచి దావీదు ప్రాణాన్ని తప్పించటానికి యోనాతాను ఉపయోగపడ్డాడు. అది నిజమైన స్నేహం, అది యోగ్యమైన స్నేహం. ప్రియులారా, ఈ దినాన దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. మన బ్రతుకులో మన జీవితాలలో దేవుడు మన ప్రార్థనకి శుభప్రదమైన జవాబునివ్వాలనంటే, దేవుడు మనకు అవసరమైనవి మనం అడిగిన తోడనే వాటిని అంగీకరించి మనల్ని ఆశీర్వాదకరమైన గుంపులో ఉంచాలి అనంటే, మనమట ఇతరుల క్షేమం కోరి ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ఎదుటోడు మేలు కోరుకునేవారిగా ఉండాలి, ఎదుటి వాని యొక్క అభివృద్ధిని చూచి ఈర్ష్య అసూయ పడక ఆయన సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ మనకు కూడా ఆ స్థితిని దేవుడు ఇవ్వాలని ఆశించేవారిగా ఉండాలి, అసూయ పడేవారిగా ఉండకూడదు. దావీదు యోనాతానుల యొక్క స్నేహం, అలాగనే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలతో పాటుగా అక్కడున్న అనేక మంది నాశనానికి పోకుండా వారందరి క్షేమం కోసం, వాళ్ళందరి ప్రాణ రక్షణ కోసం దానియేలు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశాడు. ఆ మనసు దేవునికి ఇష్టమైంది. అందుకనే ఆ కళను దేవుడు దానియేలుకు తెలియజేశాడు, దాని భావాన్ని కూడా తెలియజేశాడు, నెబుకద్నెజరుకు చెప్పాడు. అందరి ప్రాణాలు బయటపడటానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ దినాన మనం కూడండి ఆయన సన్నిధిలో మన ప్రార్థనలకు జవాబును పొందుకోవటానికి మనం చేయవలసింది కూడా ఏంటనంటే, ఎదుటివారి క్షేమం, మన స్నేహం చేసే మన స్నేహితుల యొక్క క్షేమం కోరుకునే మంచి ప్రార్థన పరులుగా మనము ఉండాలి. దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించి శుభమవునుగా కానీ పలకటానికి గల కారణం, అతడు దేవుని మీద మనసు నిలిపాడు. రెండవది, దేవుని ఎదుట తగ్గింపు కలిగి ఉన్నాడు. మూడవది, స్నేహితులు మిగిలిన వాళ్ళ యొక్క ప్రాణరక్షణ కోసం దేవుని సన్నిధిలో పూటబడి ప్రార్థన చేశాడు. నాలుగవ దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48-49 వచనాలు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానములంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలోనూ ప్రధానునిగాను నియమించను. అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా, రాజు షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలనుగా నియమించును. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. ఇంకొక గుణం ఇక్కడ మీకు ఏం కనపడింది చెప్పండి? దానియేలులో ఈయన స్థిరపడ్డాడుగా, ఆపదలన్నీ తప్పిపోయినాయి, ఈయన కలభావం చెప్పాడు,
కలభావం చెప్పిన తర్వాత నెబుకద్నెజరు దానియేలును హెచ్చించాడు. అబ్బాయి, నువ్వు ఎప్పుడు నా సన్నిధిలో ఉండాలి, నేను ఇట్లానే కళ్ళ గంట మర్చిపోతా, నువ్వు చెబుతానే ఉండాలి, కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండాలి. పర్మనెంట్గా అట్టి పెట్టుకున్నాడు. ఈయనకు ఒక మంచి స్థానం దొరికింది, బానిసత్వపు సంఖ్యలు తెగిపోయాయి, మొత్తానికి ఒక మంచి పని దొరికింది, అంతటి మీద అధిపతినిగా నియమించాడు. ఇక మిగిలిన వాళ్ళు ఎటుపోయితే నాకెందుకు, నా బ్రతుకు నాదేగా అని అనుకోలేదట. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా, రాజు దగ్గర మనవి చేసుకుంటున్నాడు. ఎవరి గురించి మనవి చేసుకుంటున్నాడు? స్నేహితుల గురించి మనవి చేసుకుంటున్నాం. కలిసి ఉన్నాం, కలిసి తిరిగాం, కలిసి పెరిగాం, వాళ్ళు చచ్చారు, నాకు మాత్రం మంచి అధికారం వచ్చిందని అనుకోవట్లేదట. ఏం చేస్తున్నాడు తెలుసా, అయ్యా నా స్నేహితులు ఉన్నారయ్యా, కలిసిమెలిసి ఉన్నోళ్ళం అయ్యా, కష్టాలలో కలిసి ఉన్నాం, సుఖాలలో కలిసి ఉన్నాం, చిన్ననాటి నుంచి కలిసి ఉన్నాం అయ్యా, వాళ్ళను కూడా ఒక్కసారి పెద్ద మనసుతో చూడవనగానే రాజుకు ఆనందం కలిగింది. ఈ దానియేలు మనవి మేరకు వాళ్ళ ముగ్గురిని కూడా అందులో ఒక మంచి సంస్థానముల అధిపతులుగా విచారణకర్తలుగా నియమించాడు. అంటే ఈయన స్థిరపడ్డాడు. ఈయన స్థిరపడిన తర్వాత మిగిలిన వాళ్ళను కూడా స్థిరపరిచాడు. యేసు ప్రభువారు అంటారు, సిమోను సిమోను, సాతాను మిమ్మలను గోధుమలకు వల్లే జల్లించడానికి సిద్ధంగా ఉన్నది, అయితే నేను నీ కోసం వేడుకుంటా, నువ్వు స్థిరపడు, తర్వాత మిగిలిన వాళ్ళను నువ్వు స్థిరపరచు. ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన తర్వాత మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీరు స్థిరపరచబడాలి. మీరు స్థిరపరచబడిన తర్వాత మిగిలిన వాళ్ళు స్థిరపరచబడటానికి మీరు కూడా ప్రార్థన చేయాలి. స్థిరత్వం అనేది మనకి ఉండాలి, ఒక పటుత్వం అనేది మనకి ఉండాలి. ఎలాగున పడితే అలాగూ నడిచే నడక కాదు, కానీ దేవుని సన్నిధిలో యోగ్యమైన రీతిగా, ఆయనకి ఇష్టమైన రీతిగా, ఆయనకు నచ్చిన రీతిగా ప్రియులైన పిల్లల వలె ఆయన ఎదుట నడిచేవారిగా మనము ఉండాలి. దానియేలు ప్రార్థనని దేవుడు ఆలకించి ఆ 3 వారముల ఉపవాస దినాలలో దేవుడు తన ప్రత్యక్షతని ఇచ్చి ఆయన ప్రార్థనను ఆలకించి నీకు శుభమవునుగాక అని చెప్పటానికి గల కారణాలు ఏంటనంటే ఈ 4 ఒకటి, అతడు దేవుని మీద మనస్సుని నిలిపాడు. మనం కూడా ఎక్కడ నిలపాలి? మనసుని దేవుని మీద నిలపాలి. దేవుని మీద నిలపడం అనంటే పవిత్రులుగా ఉండటానికి మనసు నిలపాలి, ప్రార్థన మీద మనసు నిలపాలి, తుచ్చమైన బహుమానాల మీద కాక దేవుడిచ్చే యోగ్యమైన వాటి కోసం ఆశపడుతూ ఆయన మీద మనసు నిలిపేవారిగా ఉండాలి. 2వది, దేవుని ఎదుట తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. 3వది, స్నేహితుల క్షేమం కోసం, ఇతరుల క్షేమం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థనా పరులుగా మనము ఉండాలి. 4వది, మనం స్థిరపడి బాగుపడిన తర్వాత మనతో ఉన్న వాళ్ళను మర్చిపోవటం కాదు, కానీ వాళ్ళ క్షేమం గురించి కూడా ఆలోచన చేసేవారిగా ఉండాలి. ఎలాగుంటున్నాం? మనం స్థిరపడిన తర్వాత మనకు ఉపయోగపడిన వాళ్ళని ఏమైనా కీడు చేస్తున్నామా, మర్చిపోతున్నామా, వదిలిపెడుతున్నామా? అది దేవునికి ఇష్టమైంది కాదు. అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి జవాబు కావాలని అంటే వారికి ఆ జవాబు దొరకకపోవును. ఈ రోజున దేవుడు మన ప్రార్థనలకు జవాబునిచ్చి శుభప్రదమైన దీవెనలతో మనల్ని నింపాలి అనంటే ఈ లక్షణాలు కలిగి ఉందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. అతడు మరలా, ఎవరండి ఆయన? ఆ దూత మరలా దానియేలును పలుకరించి దానియేలును తట్టి లేపి అని అంటున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో నీవు బహుప్రియుడవు, భయపడకుమో, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. ఎంత గొప్ప భాగ్యమండి, ఎంత గొప్ప దీవెనండి. ఈ గొప్ప దీవెన నీకు నాకు కూడా కలగటానికి ఈ లక్షణాలు మనం అలవాటు చేసుకుందాం, ఆ పరిస్థితులను మనం అలవర్చుకుందాం. ఆ రీతిగా మనం దీవించబడటానికి దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. దేవాతి దేవుడు మన కోసం ఓ ప్రత్యేకమైన రీతిలో తన కృపను చూపించాడు. దానియేలు జీవితంలో బానిసగా కొనిపోబడినప్పటికీ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 3 వారములు హిద్దెకేలు నదీ తీరమున అలాగున సమర్పించుకొని, భోజనము లేదు, ద్రాక్షరసము లేదు, నోటికేది రానియలా, స్నానాభిషేకాలు లేవు, ఆయన సన్నిధిలో అలాగును కూర్చున్నాడు, అలాగును గడుపుచున్నాడు. దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు కృపతో దర్శించాడు. దానియేలును కూర్చుంటున్నాడు, దానియేలు నీ ప్రార్థన ఆలకించబడింది, నీకు శుభమవునుగాక. అయ్యా, నీ ప్రార్థన ఆలకించబడి నీకు శుభప్రదమైన దీవెన పొందుకోవటానికి గల కారణం ఏంటనంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో అతడు మనస్సు నిలిపాడు. మన మనస్సు నిలపగలుగుతున్నామా? మన మనస్సు దేవుని మీద నిలపాలి. పరిశుద్ధత మీద ఆయన మనస్సు నిలిపాడు, ప్రార్థన మీద ఆయన మనస్సు నిలిపాడు. తుచ్చమైన బహుమానాల మీద కాక
ప్రత్యక్షతనిచ్చే దేవుని మీద మనసు నిలిపాడు. అందుకే దేవుడు ఆయనకి శుభప్రదమైన జవాబునిచ్చాడు. రెండవది, దేవుని ఎదుట తగ్గింపగలిగిన వానిగా ఉన్నాడు. మనం కూడా తగ్గింపగలిగిన వారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు చెప్పిన పద్ధతి, ఆయన ద్వారా మనం ఆశీర్వదించబడటానికి మనం తగ్గింపగలిగి, ఎవరైతే దేవుని ఎదుట తగ్గింపగలిగిన వారిగా ఉంటారో తగిన కాలములో దేవుడు వారిని హెచ్చిస్తూ ఉంటాడు. మూడవది, దానియేలుతో కలిసి దానియేలుతో ఉంటున్న స్నేహితుల యొక్క క్షేమం కొరకు ఆయన ప్రార్థన చేశాడు. స్నేహితుల యొక్క క్షేమం కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. నా ప్రాణం నాకు దక్కిద్దిలే, పోయితే పోయారని నేనేం చేయగలనులే అనుకోలే, వాళ్ళని గురించి నాకెందుకులే అనుకోలే. ఈ వసంత దినాలలో మన స్నేహితుల క్షేమం కోరి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వారి యొక్క క్షేమం కోరి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నాలుగవది, అతడు ఒక మంచి స్థితికి వచ్చి రాజు నెబుకద్నెజరు ద్వారా స్థిరపరచబడిన తరువాత ఇతరుల యొక్క స్థిరత్వం కూడా, తన స్నేహితుల యొక్క పరిస్థితులు స్థిరపరచబడటం కొరకు రాజు యొద్ద మనవి చేసుకున్నాడు. మనం స్థిరపడాలి, మిగిలిన వాళ్ళని స్థిరపరచాలి. మనం బాగుపడాలి, ఇంకా అనేక మంది పతనావస్థలో ఉన్న వారిని ప్రభునామములో ప్రార్థన చేసి బాగుపడటానికి దారి చూపించేవారిగా మనం ఉండాలి. పార్శ్వం గారు ప్రార్థన చేస్తారు, అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. పార్శ్వం గారు ప్రార్థన చేస్తారు, అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలం అంతా ప్రవ్వా, అల్పుల అయోగ్యులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మీ సజీవ రేఖలించినందుకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దైవ సేవకులు ఇంతవరకు నిలవబెట్టుకుని నా తండ్రి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏమాత్రం ప్రార్థనను మరువక దానియేలు ముమ్మారునైనా నీ సన్నిధిలోనైనా మోకాళ్ళని ప్రార్థించాడు. ప్రార్థన ఆత్మను దయచేయండి. ప్రార్థన చేయకుండా సాతానుడు ఎన్ని ఆటంకాలు కలిగిస్తున్నప్పటికీ ఆటంకాలని వదిలించుకొని నీ సన్నిధిలో ప్రార్థనా పరులుగా దానియేలు వలె ప్రార్థించే ప్రార్థన ఆత్మను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఈ ఉపవాస దినాల్లో వ్యక్తిగతంగా ఆశీర్వదించండి, కుటుంబపరంగా ఆశీర్వదించండి, సంఘపరంగా అభివృద్ధిని మీరు కలిగచేసి ఆశీర్వదించి దీవించి నిండాలుగా వర్ధిల్ల చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కొరకు రోషం కలిగిన వారిగా ఉండాలి, రోషం కలిగిన సైనికులుగా ఉండాలి, రోషం కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి, రోషం కలిగిన భక్తి పరులుగా మనము ఉండాలి. ఎంత గొప్ప గొలియాతు లాంటి బలమైన సమస్యలైనా వాటన్నింటిలో మనం విజయం పొందుకోవాలనంటే దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మనం ముందుగాక.